ఓం మహాగణపతే నమః. మనకి కుజుడు డిసెంబర్ మాసంలో కుజుని యొక్క సంచారము ధనస్సు రాశిలోకి జరుగుతుంది. అయితే ఈ కుజుని యొక్క సంచారము డిసెంబర్ మనకు 7వ తేదీ నుంచి మొదలుకొని దాదాపుగా జనవరి 16వ తేదీ వరకు, అంటే 2026 జనవరి 16వ తేదీ వరకు కుజుడు మనకి ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కుజుని యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ కుజుడు ఈ యొక్క సంచారం వల్ల ఇస్తున్నాడో చూద్దాము. అయితే కుజుడు ముఖ్యంగా కుజగ్రహము అంటే ఎలాంటి ఫలితాలను ముఖ్యంగా ప్రభావితం చేస్తుందో కనుక మనం చూసుకున్నట్టయితే కుజుడు మనకు మేషరాశికి అధిపతి, అదేవిధంగా వృశ్చిక రాశికి అధిపతి. అయితే ఈ కుజుడు ముఖ్యంగా ధైర్యానికి కారకుడు. అంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది లేదా ధైర్యం తగ్గుతుంది, పోరాట పటిమలు, ఇవన్నీ కారకత్వం మనకు కుజుడు వహిస్తాడు. అంటే మనకు లోపించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నట్టు లెక్క. అదేవిధంగా రక్తానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు. చిన్న చిన్న గాయాలకు అలాంటి విషయాలకు కూడా కారకత్వం వహిస్తాడు. అంతేకాకుండా అహంకారము, తర్వాత నాయకత్వ పటిమ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మనకు కుజుని యొక్క మనకు పోర్ట్ఫోలియో అంటే కుజుని యొక్క కారకత్వాల్లోకి సంబంధించిందే ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకు ప్రాపర్టీస్, ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు, ఏదైతే ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో తగాదాలు కానీ, లిటిగేషన్స్ కానీ, అంటే ఏదైనా ఇబ్బందులు కానీ లేదా కొనడం కానీ, మంచి విషయం కానీ, ఇవన్నీ మనకు కుజుని యొక్క కారకత్వాలకు వస్తాయి. అంటే మనము వీటన్నిటి విషయాల్లో చూడాలి అంటే కుజునికి సంబంధించినటువంటి స్థానము, కుజుని యొక్క స్థితిగతులు జాతకంలో చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా అన్నదమ్ములకు సంబంధించి కూడా కుజుల్ని చూడాల్సి వస్తుంది. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు చూడాలంటే కుజుడు ముఖ్యంగా పరిగణించాలి. ఇకపోతే దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనము కుజుడిని మనము చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ కారకత్వాలు కుజుడు ప్రభావితం చేస్తాడు. ఈ కుజుని యొక్క సంచారము, మనం ధనుసు రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము ఆధారంగా చేసుకుని ఈ ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా 4వ అధిపతి, అదేవిధంగా లాభాధిపతి అయినటువంటి కుజుడు వీరికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే కుజుని యొక్క ద్వాదశ భావంలో సంచారం అనేది అంతగా అనుకూలంగా ఉండదు. అనుకోకుండా ఖర్చులు అధికంగా వచ్చేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. అరికాలకు కానీ పాదాలకు కానీ దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. స్లిప్ అయి పడిపోయేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మకర రాశి వారికి. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే దీనిలో లాభం ఉంది, అదేవిధంగా లాస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు డీల్ చేస్తున్నట్టయితే 1-2 సార్లు జాగ్రత్తగా డీల్ చేసినట్టయితే లాభము చేకూరేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా కాస్త మీరు ఫోకస్ కనుక చేయనట్టయితే మనకి లాస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే ఇక్కడ లాస్ 12వ భావము, అదేవిధంగా మనకు లాభస్థానము 2 ట్రిగ్గర్ అవుతున్నాయి. అయితే మీరు చూసుకునేటటువంటి విధానం పైన అది ఆధారపడి ఉంటుంది. ఇక అప్పులు కూడా అధికంగా చేసేటటువంటి అవకాశాలు ఈ సమయంలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అవసరమైతే తప్ప అప్పులకు కానీ లేదా లోన్స్ కానీ వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినట్టయితే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. కుజునికి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే మనం ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా, అంటే కుజుడు మన జాతకంలో స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా మనము చేయవలసింది హనుమంతునికి పూజ చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము, శనివారము హనుమంతుని యొక్క ఆలయ సందర్శనము చేయడం వల్ల మన జాతకంలో కనుక కుజుడు మనకు బలహీనంగా ఉన్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినా కూడా మీ యొక్క ఇష్టదైవము ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి అయినట్టయితే సుబ్రహ్మణ్య స్వామికి పూజించినా కూడా మీకు కుజుని వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఏదైనా మంత్రము, కుజునికి సంబంధించినటువంటి మంత్రము మనం కనుక చూసుకున్నట్టయితే ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా
108 సార్లు గనక మీరు పఠించుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఏదైనా దానానికి సంబంధించినటువంటి పరిహారాలు గనుక మనం చూసుకున్నట్టయితే ఎరుపు రంగు వస్తువులు, ఎరుపు రంగు బట్టలు ఎవరికైనా బీదవారికి గానీ లేదా అవసరం ఉన్నవారికి కానీ దానం చేసినట్టయితే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు మనకు తొలగిపోతాయి. ఇక బిహేవియరల్ అంటే మన యొక్క బిహేవియర్కి సంబంధించినటువంటి పరిహారము కనుక చూసినట్టయితే ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు ఒక 30 సెకండ్లు ఆ కోపాన్ని మీరు అణచుకోగలిగితే ఇది కుజునికి మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. కుజుని యొక్క ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. కాబట్టి ఈ కోపము ఫాస్ట్గా వచ్చేటటువంటి అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవడము అట్లీస్ట్ 30 సెకండ్స్ కనుక తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయం అంటే బీట్రూట్కు సంబంధించినటువంటి ఆహారము, క్యారెట్కి సంబంధించినటువంటి ఆహారాలు, బాదం పప్పుకు సంబంధించినటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా కూడా మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా చూసుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఉమామహేశ్వరుణ్ణి ఆరాధించడం కూడా కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా మనము చూసుకోవచ్చు. ఇక ముఖ్యంగా కుజుడు బాగాలేనప్పుడు, కోపంతో ఉన్నప్పుడు తలుపులు గట్టిగా వేయడము, తలుపులు గట్టిగా తీయడము లాంటివి చేయకుండా ఉండాలి. ఇది కుజునికి మనకు అగ్రెసివ్ అంటే కుజునికి అపోజిట్గా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు పాటించినట్టయితే ఈ కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారాలుగా పరిగణించబడతాయి. మీ జాతకంలో కనుక కుజుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే ఇది మీకు మంచి అనుకూలతను కలుగజేస్తుంది. ఇక చూసుకున్నట్టయితే మనము ఏ రాశి వారు ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఒకసారి చక్కగా క్లుప్తంగా కనుక మనం చూసుకున్నట్టయితే మనకి మేషరాశి వారికి కుజుడు 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరు ముఖ్యంగా ప్రతి ఆదివారం మంగళవారము తండ్రి గారి యొక్క ఆశీర్వాదము తీసుకోవడం వల్ల చక్కటి ఫలితంగా కనిపిస్తుంది. ఇది ఒక మంచి బిహేవియరల్ రెమెడీగా మీకు ఉపయోగపడుతుంది. ఇక వృషభ రాశి వారు కనుక తీసుకున్నట్టయితే వృషభ రాశి వారు రక్తదానం చేసినట్టయితే మీకు కుజునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా మనము చూడవచ్చు. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమం కూడా ఒకసారి చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తాయి. ఇక మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ముఖ్యంగా సప్తమంలో కుజుని యొక్క సంచారం కలుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు కలిసి మంగళవారం ఏదైనా గుడిని సందర్శించండి, హనుమంతుని గుడిని సందర్శించండి. ఇది మీకు చాలా చక్కటి పరిహారంగా ఈ కుజుని యొక్క పరిహారంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక చూసినట్టయితే కర్కటక రాశి వారికి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఇతరులను బాధ పెట్టకుండా ఉండండి. అంటే ఎటువంటి కానీ అది మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఇతరులను కనుక బాధ పెట్టినట్టయితే మీకు కుజుని వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఏర్పడతాయి. కాబట్టి ఇతరులను బాధ పెట్టకుండా ఉండడమే మీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక సింహరాశి వారు కనుక చూసుకున్నట్టయితే ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారు ఈ రాశి వారికి పిల్లలు ముఖ్యంగా పంచమ స్థానంలో సింహరాశి వారికి సంచారం చేస్తుంది. కాబట్టి ఆంజనేయ దండకం కనుక పఠించుకున్నట్టయితే ధైర్యము, కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీకు ముందుకెళ్ళడానికి, మంచి ఆలోచనలు రావడానికి మీకు ఈ యొక్క పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కన్యారాశి వారు కనుక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త తొందరపడవద్దు, స్లోగా నడిపే ప్రయత్నం చేయండి. చతుర్థ స్థానంలో మనకు కుజుడు సంచారం చేస్తున్నాడు. వాహనానికి సంబంధించినటువంటి విషయాలకు మనకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు స్లోగా డ్రైవ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి హనుమాన్ ఆలయ దర్శనం అనేది చేసుకోండి. మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మనకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కుటుంబ పెద్దల పాదాభివందనం చేయడము, కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు మార్స్ వల్ల అంటే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మంగళవారం కూడా బెల్లం దానం చేయడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి.
ఇక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. ధనుసు రాశి వారికి చక్కటి పరిహారంగా మనకు చూడవచ్చు. కోపం వచ్చినప్పుడు నీళ్లు తాగి 30 సెకండ్లు మీరు ఆగాలి. ఇది ఒక బిహేవియరల్ రెమెడీగా కూడా ఉపయోగపడుతుంది. కుజునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి కారణభూతమవుతుంది. ఇక చూసుకున్నట్టయితే మనకు ధనస్సు తర్వాత మకర రాశి. మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా వీరికి రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు హనుమాన్ చాలీసా కానీ హనుమంతుని కానీ పూజించుకున్నట్టయితే ఆలోచించుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. కుంభరాశి వారు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి లాభస్థానంలో కుజుని యొక్క మనకు సంచారం జరుగుతుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తారు. కాబట్టి గర్వము అహంకారం పెరగకుండా చూసుకోండి. అదే ఈ రాశి వారికి చక్కటి పరిహారంగా మనం చూసుకోవచ్చు. ఇక హనుమాన్ భజన కానీ రామనామ జపం కానీ చేసుకున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కుంభరాశి వారికి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే పని చేసేటటువంటి స్థలంలో అగ్రెసివ్గా ఉండకండి. మీరు జాబ్ చేసేటటువంటి స్థలంలో అగ్రెసివ్గా ఉండకండి. అదే మీకు చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి పరిహారాలు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.